సత్యం తన కొడుకుల్ని, కోడల్ని హాల్లోకి పిలిపిస్తూ ఉంటాడు. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న సత్యం అయితే ఇన్ని రోజులు ఇంటి ఖర్చులకి ఏమీ నేను లెక్కలు అడగలేదు, లెక్కలు చేయలేదు. కానీ ఈ రోజు నుండి నేను పట్టించుకోవాలనుకుంటున్నాను అన్నీ. ఎవరెవరు నెల నెలకి ఎంత ఇస్తారో లెక్క చెప్పండి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే నేను 8,000 వరకు ఇస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బాలు, మీనా వాళ్ళు అయితే మేము 10,000 వరకు ఇస్తాము అని చెప్పి అంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రవి వాళ్ళు మేము కూడా 10,000 దాకా ఇస్తాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న సత్యం అయితే చాలా సంతోషించి సరే నెల నెల మీరందరూ కలిసి అంత ఇచ్చేస్తే నాకు సరిపోతుంది అని చెప్పేసి అయితే వాళ్ళందరినీ పంపించేస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ బాలు దగ్గరికి వచ్చి నాన్నకి ఎందుకురా అంతంత డబ్బులు, ఏం చేసుకుంటాడని, అయినా నాన్న మనసులో ఏముందో ఏంటో, అయినా మన ముగ్గురికి 3 బెడ్రూమ్లు ఇచ్చేసి నాన్న అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళిపోతారో ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న రవి, బాలు వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం ఒరే ఆడిని ఒక్కసారి పట్టుకోరా, వాడికి ఎలా బుద్ధి చెప్తాను అంటే అలాగనే బుద్ధి చెప్తాను, అమ్మా నాన్నల్ని బయటికి వెళ్ళిపోమంటాడా వీడు ఇచ్చిన డబ్బులకి అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మనోజ్ని కొడుతూ ఉంటాడు. ఇంతలో రోహిణి, మీనా, శృతి దగ్గరికి వచ్చి ఏంటి అత్తయ్య మామయ్య ముందు మార్కులు కొట్టేయడం కోసమని ఇద్దరూ 10,000 అని చెప్పేశారా, వాళ్ళ దగ్గర మార్కులు తీసుకోవడానికేనా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళిద్దరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అవునా, మేము అలా మార్కులు కొట్టేయాలి అంటే మేము ఇంకెలాగో కొట్టేయచ్చు, కానీ నువ్వు మాత్రం అత్తయ్యకి పాకెట్ మనీగా 5,000 ఇచ్చి అక్కడే మార్కులు నువ్వు కొట్టేస్తున్నావు కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న రోహిణి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అవును మాకెందుకు అంత కర్మ, మాకు ఎంత వీలవుతుందో అనుకుంటే అంతే చెప్పాము, అంతేకాని వాళ్ళ దగ్గర మార్కులు కొట్టేయాలి, వాళ్ళ దగ్గర గొప్పగా ఉండాలి అని మేమేమీ అనుకోలేదు, నువ్వే అలా ట్రై చేస్తావు, మేమేమీ ట్రై చేయమని చెప్పేసి అయితే అక్కడ ఉన్న శృతి, మీనా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు.